నమస్తే. టీ10 ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్య కాలంలో కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఆమోదం తెలిపింది. ఇంతకుముందే మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్తో హైపవర్ కమిటీ వేశారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదించి జమిలీ ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. దాని మీద జమిలీ ఎన్నికలు జరిగితే లాభమా నష్టమా, దాని మీద ఇప్పుడు పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ మోడీ సర్కార్ ఏమి వాదనలు చేస్తుంది, దానివల్ల ఏం జరగబోతుందా అనే విషయాలను మన ముందు ప్రముఖ విశ్లేషకులు రాజుగారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజుగారు. నమస్కారం. అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంది? జమిలీ ఎన్నికలు అని అంటే అటు లోక్సభకు కానీ ఇటు రాష్ట్రాల శాసనసభల కానీ ఒకేసారి జరిగే ప్రక్రియని జమిలీ ఎన్నికలు అంటాం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైంది 1952. రాష్ట్రాలు అప్పుడున్న రాష్ట్రాలు కేంద్రానికి కలిపే జరిగాయి. తర్వాత 1957లో ఇంకొక ప్రయోగం కూడా చేశారు. జమిలీ ఎన్నికలు ఎప్పుడైతే 57లో కొంత అననుకూలంగా ఇబ్బందులు వచ్చాయో వాటిని ఓవర్కమ్ అయ్యి రాష్ట్రాలన్నింటినీ కలిపి నిర్వహించాలని చెప్పినని ఒక 7 రాష్ట్రాలు, అప్పటి 7 రాష్ట్రాల అసెంబ్లీని రద్దు చేసి వాటిని కూడా పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జమిలీ ఎన్నికలు నిర్వహించారు. అది 62తో అయింది. ఇన్నేళ్ల అనుభవం తర్వాత ఆ 62 తర్వాత జమిలీ ఎన్నికలు అన్నది పోయింది. ఎందుకు అని అంటే మన రాజ్యాంగంలో పొందుపరిచిన వాటి ప్రకారం కేంద్రానికి 5 సంవత్సరాలు పరిపాలించే ప్రభుత్వానికి, పార్టీకి ఉంటుంది. అట్లాగే రాష్ట్రాలకు కూడా 5 ఏళ్ళు అధికారం ఉంటుంది. ఇది మన రాజ్యాంగంలో పొందుపరిచింది. అందువలన తర్వాత వచ్చిన అనుభవాల రీత్యా అది జమిలీ ఎన్నికలు చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలు ఇప్పుడు జరుగుతున్నాయి. హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నాయి, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్ళీ నవంబర్లో అటు మహారాష్ట్రకి ఇటు ఇంకొక రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రానికి, ఈ 2 రాష్ట్రాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకి ఇంకో 2 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి, బీహార్ కానీ ఇంకో. అట్లా 5 ఏళ్లు కాలపరిమితి ముగించిన రాష్ట్రాలకి ఆ 5 ఏళ్లు కాలపరిమితి ముగిసిన వెంటనే ఎన్నికలు జరుగుతున్నాయి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా లోక్సభకు కూడా 5 ఏళ్లకు ఒకసారి ఏదైతే వాళ్ళ కాలపరిమితి అయిపోతుందో అప్పుడు ఎన్నికలు జరిగితే మొన్న 24లో మన లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి. అందువల్ల సైమల్టేనియస్ గా జరిగేదైనా ఇది. కానీ మీరన్నట్టు ఇవి జమిలీ ఎన్నికలు అన్నది పేరు లేదు. మోడీ గారు పెట్టింది, మోడీ ప్రభుత్వం పెట్టింది 1 నేషన్ 1 ఎలక్షన్. మోడీ గారు వచ్చిన తర్వాత అన్ని 1-1-1లోకి వచ్చాయి. అది గమనం. అందువల్ల 1 నేషన్ 1 ఎలక్షన్ దానికి ఇప్పుడు కమిటీ వేశారు. అసలు ఇవి జమిలీ ఎన్నికలు కాదంటారు మీరు? అంటే తెలుగులో జమిలీ ఎన్నికలు అని అనుకోవచ్చు. కానీ జమిలీ ఎన్నికలు అర్థం రాష్ట్రాలకి కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు అని చెప్పిన. కానీ ఇప్పుడు మోడీ గారి ఆలోచన అది కాదు. 1 నేషన్ 1 ఎలక్షన్. అందుకే 1 నేషన్ 1 ట్యాక్స్ తీసుకెళ్లి జిఎస్టీ తీసుకొచ్చారు. 1 నేషన్ 1 ఎగ్జామ్, లేకపోతే 1 నేషన్ 1 ఇది అన్ని 1-1 వస్తున్నాయి. అది ఇప్పుడు మొదట 3 ఎన్నికలన్నీ కూడా ఒకేసారి రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. అయితే అప్పుడు లేని సమస్య ఒకేసారి రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు తీసుకొస్తే ఇప్పుడు వచ్చే సమస్య ఏంటి? ఇప్పుడు వచ్చే సమస్య ఆల్రెడీ అనుభవం అయింది 62 తర్వాత. 1962 తర్వాత 67 నుంచి మీకు రాష్ట్రాలకి ఆయా రాష్ట్రాల కాలపరిమితి బట్టి ఎన్నికలు మీకు లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసి 1 సంవత్సరంకో 2 సంవత్సరాలకో పడిపోయిన పరిస్థితి, లేదు అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టిన పరిస్థితి, ఇట్లా అనేక కారణాల రీత్యా మీకు కాల పరిమితి అన్నది 5 ఏళ్ల లోపే అర్ధంతరంగా ముగిసిన పరిమితి ఉండొచ్చు. అలాగే మీకు అది లోక్సభకు కూడా జరిగాయి. లోక్సభలో కూడా మీకు 77లో అధికారంలోకి వచ్చిన
తర్వాత మీకు జనతా పార్టీ 2 ఏళ్లకే కూలిపోయింది. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ 2 ఏళ్లకే కూలిపోయింది కేంద్రంలో కూడా. అలాగే వాజ్పేయి గారి ప్రభుత్వం 13 నెలలకే కూలిపోయింది. ఇవన్నీ అనుభవాలు. అంటే కేంద్ర ప్రభుత్వం అయిన లోక్సభ ఎన్నికలైనా 5 ఏళ్లు ఉండాలి అన్నది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. లేదు ఆ పార్టీకి వచ్చిన సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. లేదు ప్రతిపక్షాలు పాలక పక్షాల మధ్య ఉన్న వ్యతిరేకతలు అనుకూలతల మీద కూడా ఆధారపడి ఉంటుంది. లేదు అవసరాల రీత్యా కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టిన అనుభవాలు మన దగ్గర ఉన్నాయి. రాష్ట్రపతి పాలన మంచిదా కాదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ స్టేట్ నే రద్దు చేసింది. ఆర్టికల్ 317 రద్దు చేసింది. తర్వాత 2018 నుంచి ఎన్నికలే లేవు. 14 జరిగాయి. 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 18 నుంచి రాష్ట్రపతి పాలనలోనే ఉంది, గవర్నర్ పాలనే ఉంది. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా ఒక యూనియన్ టెరిటరీగా జరుగుతున్నాయి తప్ప ఇంకా రాష్ట్రం ఏర్పాటు చేయలేదు కేంద్రం. సో ఇవన్నీ అనుభవాలు. ఈ అనుభవాల రీత్యా ఇవి మనకు అవి అనుకూలం కాదు. జమిలీ ఎన్నికలు అనుకూలం కాదు. 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది మన ప్రజాస్వామ్యానికి అది అనుకూలంగా ఉండదని చెప్పేసి అన్నది అనుభవం ఇది. ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో హైపవర్ కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఏం చెప్పింది, ఏమి ఇంప్లిమెంటేషన్ అవుతాయి, ఏంటి పరిస్థితి? మోడీ గారి ప్రభుత్వం గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నియమించలేదు. ఈ ప్రభుత్వం జూన్ 7వ తారీఖు నాడు 3వసారి మోడీ గారు అనకుండా మిగతా పార్టీలతో కలిసి అధికారంలోకి ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. గత 2 ప్రభుత్వాలు అది బీజేపీ ప్రభుత్వం లేదు, సొంత మెజారిటీతో వచ్చింది. అందువలన దీన్ని బీజేపీ ప్రభుత్వం అనలేం. అందుకే దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం అని మోడీ గారే చెప్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి కావలసిన సీట్లు రాలేదు. ఇప్పుడు ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ కమిటీని వేసింది, హైపవర్ కమిటీని కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 300 సీట్లు బీజేపీ గెలుచుకున్న తర్వాత ఏర్పాటు చేసింది. అంటే 2023 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఆ కమిటీకి ఇచ్చిన అధికారాలు ఏంటి, దేని మీద రిపోర్టు చేయమన్నారు? జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కావలసినవి ఏంటి, చేయవలసిన రాజ్యాంగ సవరణలు ఏంటి, అట్లాగే మిగతా రాష్ట్రాలకి మా రాజ్యాంగంలో తీసుకొస్తే రాష్ట్రాల అనుమతి ఉండాలా లేదా, ఇట్లా ఈ అంశాలు తప్ప జమిలీ ఎన్నికల మీద లేదు 1 నేషన్ 1 ఎన్నికల మీద అభిప్రాయాలు సేకరించాలి దేశవ్యాప్తంగా అన్నది కాదు. అందువల్ల కమిటీ ఏర్పాటు చేసినప్పుడే కేంద్ర ప్రభుత్వం, అప్పటి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళకి పని అప్పచెప్పింది. అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలి, 1 నేషన్ 1 ఎలక్షన్ నిర్వహించాలి, దానికి మీరు కావలసినవన్నీ మాకు రిపోర్ట్ రూపంలో ఇవ్వండి. అది కేంద్ర ప్రభుత్వం హైపవర్ కమిటీకి ఇచ్చిన ఆదేశాలు. అంటే మీరు అనేది ఏంటంటే ఒక నిర్ణయం ఆల్రెడీ నిర్వహించాలి, దీనికి కావాల్సిన ఏందో చెప్పండి అని చెప్పారా అంటారు? అనడం కాదు, ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. అదే టర్మ్స్ ఆఫ్ ఒక కమిటీని ఏర్పాటు చేసేటప్పుడు ఆ కమిటీ దేని మీద పని చేయాలి, ఏ అంశాల మీద పని చేయాలి అన్నది ఇస్తారు. అది ఇచ్చిన దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. మీకు ఇస్తుంది, మిమ్మల్ని అపాయింట్ చేస్తుంది ఈ కమిటీని. ఎందుకు అని అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ నిర్వహణ కోసం ఏమేమి చేయాలి ప్రభుత్వం అంటే బహుశా మోడీ గారు ఊహించుంటారు. ఎందుకంటే మొన్న ఆయన దేశమంతా ఎన్నికల ప్రచారంలో చెప్పింది కూడా అదే, పార్లమెంట్ లో కూడా చెప్పింది అదే, మాకు 370 సీట్లు ఇవ్వండి, మేము భారతదేశాన్ని మారుస్తామని. బహుశా అది ఊహించుండి ముందే ఆయన దానికి తగ్గట్టు ప్రణాళిక వేసి ఉండొచ్చు. అందుకే సెప్టెంబర్ లో వేస్తే మార్చిలోనే కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేసింది ఈ గత ప్రభుత్వం ఉంటుండగాని. కానీ అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలు అంతా హడావిడి మొదలైంది కాబట్టి ఆ ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయించింది. అది
ఈ ఒకేసారి ఎన్నికలు తీసుకొస్తే ఇవి జరుగుతాయి, ఇది లాభం అని చెప్పి అసలు ఎన్డీఏ సర్కారు ఇప్పుడు ఏం చెప్తుంది? ఎందుకోసం మేము ఈ ఎన్నికలు తీసుకురావాలనుకుంటున్నామని వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ వాదన ఏంటి? వాళ్ళు రెండే వాదనలు చెప్తున్నారు. ఏంటిది? కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల మేము పరిపాలన చేయలేకపోతున్నాం. అంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది, కొన్ని ప్రధాన నిర్ణయాలు చేయలేరు, ప్రధాన పథకాల్ని అమలు చేయలేరు, కొత్త పథకాల్ని ప్రారంభించలేరు. మంచిదే కదా మరి చెప్పేది. మంచిదే, వాళ్ళు చెప్పిందే కారణం, మీరు అదే అంటున్నారు. రెండోది కూడా అసలు భారతదేశ ప్రభుత్వం మీద ప్రజలు కట్టిన పన్నుల వలన ఎక్కువ ఖర్చు పడుతుంది, ఆ ఖర్చు తగ్గించుకోవచ్చు, ఇవి చెప్పింది. కానీ హై పవర్ కమిటీకి మీకు ఆదేశాలు ఇచ్చింది ఏంటి? మీరు ఎలా నిర్వహించాలి. అందులో వాళ్ళకి ఒక డ్రాఫ్ట్ పేపర్ హై పవర్ కమిటీకి ఇద్దరు సబ్మిట్ చేశారు. అందులో ఎన్కే సింగ్ గారు ఒకటి మీకు, రెండోది ప్రచి మిశ్రా, వీళ్ళిద్దరు ఒక డ్రాఫ్ట్ పేపర్ సబ్మిట్ చేశారు. అందులో వాళ్ళు కొన్ని అంశాలు చెప్పారు. అంటే జమిలీ ఎన్నికలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ కండక్ట్ చేస్తే మీకు జీడిపి గ్రోత్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు విపరీతంగా వస్తాయి, మీకు పబ్లిక్ ఎక్స్పెండిచరు తగ్గుతుంది. అలాగే మనకి ఇంకో సమస్య ఉన్నది ఫిస్కల్ డెఫిసిట్ అంటాం, ద్రవ్య లోటు, అది తగ్గుతుంది. అలాగే విద్య, అలాగే ఆరోగ్య వస్తువులు, దీంతో పాటు లా అండ్ ఆర్డర్, ఇవన్నీ అంశాలు. అసలు కమిటీ కూడా చెప్పింది ఏంటంటే ఈ అంశాల మీద మేము అందరి అభిప్రాయాలు సేకరిస్తున్నాం అని చెప్పి. ఇవన్నీ దేశానికి మంచివే కదా, ఇవన్నీ చాలా మంచివి, ఇవన్నీ చాలా మంచివి. కానీ దీనికి ఎన్నికలకి లింక్ ఉందా? జమిలీ ఎన్నికలకి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి ఉందా? ఉంటే మరి ఇప్పుడు మోడీ గారే చెప్తున్నారు, గత రెండు ప్రభుత్వాలు 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు బీజేపీ పార్టీగానే, వాళ్ళకి కావలసిన సంఖ్య కూడా పార్లమెంట్ లో వచ్చింది. మొదటి రెండు ఎన్నికల్లో 2014 ఎన్నికలు కానీ 2019 కానీ, అంటే 10 ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి నాయకత్వాన్ని 5 ఏళ్ళు పరిపాలించింది. గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చాయి, కాంగ్రెస్ అయినా, యునైటెడ్ ఫ్రంట్ అయినా, జనతా అయినా. మరి వీళ్ళందరూ పరిపాలించినప్పుడు ఈ 70 ఏళ్లలో మీకు జీడిపి పెరిగింది, ద్రవ్యోల్బణం తగ్గింది, లేదు ఫిస్కల్ డెఫిసిట్ కంట్రోల్లో ఉంది, లేదు విద్య బాగా విస్తరించింది, ఆరోగ్యం మీద ప్రభుత్వ ఖర్చు పెరిగింది. ఇవన్నీ మేము సమకూర్చామని కదా. కానీ ఇంకా ఉన్నాయి, వాటిలో చెయ్యాలి అని చెప్పిన దాంట్లో వాదన లేదు, ఇంకా చేయవలసింది చాలా ఉంది. కానీ ఇప్పుడు 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు. మరి 10 ఏళ్ళలో మేము అసలు జీడిపిని బాగా పెంచామన్నారు, జీడిపిని బాగా పెంచామన్నారు కదా. అసలు ప్రపంచంలో ఏ దేశానికి లేనంత జీడిపి గ్రోత్ మా 10 ఏళ్లలో వచ్చింది అని అన్నారు. మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగించాం, 5కి ఎదిగించాం, మూడోది ఇప్పుడు మూడోసారి దానికి పరుగులు పెడుతున్నాం. 1 year 2 years లో మూడో ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే వచ్చేస్తామని చెప్తున్నారు. అది కాదు, ఇప్పుడు మోడీ గారు చెప్పింది ఇంకోటి కూడా ఉంది, ఎన్నికలప్పుడు కూడా ప్రచారం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేస్తాం, ధనిక దేశంగా చేస్తాం అని చెప్పేసి, వికసిత్ భారత్ అని. మరి అది అప్పటికి జమిలీ ఎన్నికల లింక్ లేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే అది కూడా తోడ్పడుతుంది, మ్యాక్రో ఎకనామిక్ తో పాటు జమిలీ ఎన్నికలు కూడా మీకు తోడ్పడతాయని చెప్పిన. అవి తోడ్పడవు అన్నది ఇప్పటి వరకు చూపిస్తుంది. వాటికి వాళ్ళు చెప్పిన అంశాలు ఎక్స్పెండిచర్ తగ్గదు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన లెక్కల్లోనే ఉన్నాయి మీకు. నెక్స్ట్ అనేక అంశాలు ఇందులో, ఇందాక నేను చెప్పినట్టు మీకు అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే మొన్న ఏర్పడింది, ఏకపార్టీ కాదు, ఇతర పార్టీల మద్దతుతో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. రేపు నితీష్ కుమార్ గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చిరాగ్ పాస్వాన్ గారు, వీళ్ళు ఎవరైనా మేము మద్దతు ఇవ్వము అని అంటే మోడీ గారి ప్రభుత్వం ఉండదు, ఎన్డీఏ ప్రభుత్వం ఉండదు. మరి అప్పుడు ఏం చేస్తారు? మరి అప్పుడు ఏం చేయాలి అదే అడుగుతుంది. ఇప్పుడు అదేం చేయాలి అంటే రాష్ట్ర ఇది అనుభవం ఇది. ఓకే, రాష్ట్రాలన్నీ 5 ఏళ్ళు, అలాగే రాష్ట్రాలు ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తిగానే ఉన్నాయి, పూర్తయిన ఉన్నాయి.
1 year లో పూర్తి అయిపోతూనే ఉన్నాయి. అంటే వీటిని మధ్యంతరంగా రద్దు చేయాలి. రాష్ట్రం కోసం కేంద్రాన్ని రద్దు చేస్తారా, కేంద్రం కోసం రాష్ట్రాన్ని ఇప్పుడు కేంద్రంలో తొందర పడిపోయింది అనుకో, రాష్ట్రాల ఎన్నికల పీరియడ్ వచ్చేంత వరకు ఆగుతారా, లేదు రాష్ట్రాలు తొందర అయిపోతే కేంద్రము రద్దు చేసి ముందరికెళ్తారు? మరి ఇదే కదా, అందుకే మీకు అంటుంది ఇవన్నీ చాలా క్లిష్టమైనవి. నెక్స్ట్ అనుభవంలో తేలింది. అట్లా మనం ఏకరూపంలో ఒకేసారి భారతదేశంలో అన్నిటికీ ఎన్నికలు నిర్వహించలేము అన్నది రుజువైంది. అదొక భాగం రుజువైంది. కానీ రుజువైనా ఇంకా బాగా చేయడానికి ఉపయోగపడుతుందని కానీ అంటే చెయ్యొచ్చు. ఉపయోగం ఎలా పడుతుంది అన్నదానికి వాళ్ళు చెప్పింది ఏం లేదు. ఇప్పుడు నేను ఇందా చెప్పిన అంశాలన్నీ అసలు ఎన్నికలతో సంబంధం లేనిది, ప్రభుత్వం మీద ఆధారపడింది. మంచి విద్య ఇవ్వాలి, ప్రభుత్వం అందించవచ్చు. మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ప్రభుత్వం అందించవచ్చు. ఉద్యోగ కల్పన చెయ్యాలి, ప్రభుత్వం చేయొచ్చు. దానికి ఎన్నికలతో సంబంధం ఏంటి? ఎన్నికల్లో కొంత ఖర్చు పెరగచ్చు. లేదు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ విధానాలని అంగీకరించకపోవచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు మంచి చెయ్యాలనుకుంటే దేశవ్యాప్తంగా ఇవి చేయొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గించవచ్చు ప్రభుత్వం జోక్యం చేసుకుంటే. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు మేము చాలా తెచ్చామని చెప్తున్నారు. విదేశీ పెట్టుబడి విపరీతంగా వస్తుందన్నారు. మరి అప్పుడు జమిలీ ఎన్నికలు లేవు కదా ఇప్పటి వరకు జమిలీ ఎన్నికలు లేవు. మరి మాకు మోడీ గారే చెప్పారు, మాకు విపరీతమైన విదేశీ పెట్టుబడి వస్తుంది, విపరీతంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మేము ఖర్చు పెడుతున్నాం, మా జీడిపి పెరగడం వల్ల మేము 5వ ఆర్థిక శక్తిగా ప్రపంచంలోనే వచ్చామన్నారు. ఇవన్నీ మరి జమిలీ ఎన్నికలు లేకుండా వచ్చాయి కదా. జమిలీ ఎన్నికలు లేవు, 1 నేషన్ 1 ఎలక్షన్ లేదు. మరి అది కాదండి, ఇప్పుడు 2023 నవంబర్ డిసెంబర్లోనేమో తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. తర్వాత మార్చికి వచ్చే వరకు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత పోతే తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో లోకల్ బాడీలు ఉంటాయి. ఆ తర్వాత పరిషత్తులు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా సొసైటీలు అవి. మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల పాటు అధికారులు వాటి చుట్టే తిరుగుకుంటూ మళ్ళీ ఖర్చు కూడా వాటి చుట్టే పెట్టుకుంటూ ఎప్పుడు ఎనీ టైం ఏదో ఎన్నికల కోడ్ వస్తున్నప్పుడు ఖర్చు తగ్గించడం కోసం ఇది వస్తున్నప్పుడు మళ్ళీ ఖర్చు తగ్గితే ప్రజలకు మంచిదే కదా. ఎప్పుడు కూడా అధికారులు దండ్ల చుట్టే తిరుగుతూ ఉంటే మరి ప్రజలకు కావాల్సిన సేవలు అందించడానికి కూడా ఆటంకమే కదా. వాళ్ళు చెప్పే దాంట్లో నిజమే ఉంది కదా, చాలా నిజం ఉంది. వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ లో నిజం ఉంది. పైగా అవినీతి కూడా తగ్గుతుంది అంటున్నారు. అవినీతి కూడా అవినీతికి ఎన్నికలకి సంబంధం ఏముంది? వాళ్ళు చెప్తుంది అదే కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో శంకర్ గారు వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి కీలకమైంది. మీరేం చెప్పినా కీలకమైంది, వాళ్ళు అధ్యక్ష తరహా పాలనలోకి కేంద్రంలో అన్ని అధికారాలు తీసుకెళ్లిపోయిన పద్ధతులు అనుసరిస్తుంది. వాళ్ళ విధానమే, బీజేపీ విధానమే రాష్ట్రాలని నిర్వీర్యం చేయడం, లోకల్ బాడీస్ ని నిర్వీర్యం చేయడం, రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం, ఇతర పార్టీల్ని అసలు లేకుండా చెయ్యాలన్నది ఇవి వాళ్ళది. వాళ్ళు కోరుకుంటుంది ప్రజాస్వామ్యం కాదు, వాళ్ళు కోరుకుంటుంది బహుళత్వం కాదు, ప్లూరలిజం కాదు, వాళ్ళు కోరుకుంటుంది ఫెడరలిజం కాదు, వాళ్ళు కోరుకుంటుంది మేము చేసింది. ఇంకా మాట్లాడితే మోడీ గారు అయితే నేను చేసిందే మీరు వినాలి. అందుకే ఆయన చూడండి మన్ కీ బాత్, ఇప్పటి వరకు భారతదేశ ప్రధాని 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇప్పుడు 11వ ఏటలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని ఆయన ఎదుర్కొని ఆయన మన ప్రధానమంత్రి ఇప్పుడు మోడీ గారు. అంటే ఆయన చెప్పింది ప్రజలు వినాలి తప్ప ఆయన ఎవరు చెప్పింది వినరు. అదే ఇది మనం చూస్తున్నాం. అందువల్ల మీరు వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఖర్చు తగ్గుతుంది అంటున్నారు. ఖర్చు ఎట్లా తగ్గుతుంది? ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రం ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా నిజంగా అదే కరెక్ట్ అయితే మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు చెప్పింది ఏంటి? ఎలక్షన్ కమిషనర్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు మొన్న ఎన్నికలప్పుడు ఎందుకు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు పెట్టలేదు, ఎందుకు అని అంటే జమ్మూ కాశ్మీర్ లో మేము ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాబట్టి అక్కడ కావలసిన సైనికుల్ని మేము ఉపయోగించి కేంద్ర పారామిలిటరీ బలగాలు అంటారు వాటివి అక్కడ కేంద్రీకరిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్ని సెప్టెంబర్ లో నిర్వహించవలసింది మేము నవంబర్కి తీసుకెళ్తాం. అది మహారాష్ట్ర జార్ఖండ్ కలిపి ఎన్నికలు. అంటే ఒక 3 రాష్ట్రాలు కలిపి ఎన్నికలు నిర్వహించలేనంత పరిస్థితిలో ఇప్పుడు మొన్నే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా చెప్పింది.
ఒకే రాష్ట్రంలో అనేక విడతలు కూడా చేస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తుంది ఖర్చు తగ్గుతుందని. అవును. రెండోది, అసలు భారతదేశం అంతా ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే దానికి తగ్గట్టు వీళ్ళు మన కేంద్ర బలగాలు ఉన్నాయా? ఉన్నాయా? దానికి తగ్గట్టు మన దగ్గర మెషినరీ ఉందా? ఖర్చు అంటారు, ఖర్చు అప్పుడు మరి రెండు వాడాలి కదా. అవును. నేను ఈవీఎంలు ఒకటి లోక్సభకు వాడాలి, ఒకటి అసెంబ్లీకి వాడాలి. మరి భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలన్నీ జరిగితే మరి అన్ని ఈవీఎంలు తయారవ్వాలి, మరి అది ఖర్చు కదా. అంతమంది పోలింగ్ అఫీషియల్స్ ని పెట్టాలి, మరి అది ఖర్చు కాదా? ఇవన్నీ ఖర్చే. కానీ దానికన్నా ఖర్చు తక్కువ అవుతుంది అన్నది కాదు. లెక్కలు నేను చెప్పొచ్చు. ఇప్పుడు మోడీ గారు చెప్పినట్టే నేను అవినీతిని పాతాళంలోకి తొక్కేశాను అంటున్నారు. రోజు అవినీతి వస్తుంది. నెక్స్ట్ ఎన్నికలప్పుడు డబ్బు విచ్చలవిడిగా, సారా విచ్చలవిడిగా వస్తుంది అంటున్నారు. ఎవరు దాన్ని తగ్గిస్తున్నారు? పాలక పార్టీలు తగ్గిస్తున్నాయా? కొన్ని పెద్ద పార్టీలైన ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఇతరత్ర పార్టీలు తగ్గిస్తున్నాయా? మరి ఎందుకు తగ్గించడం లేదు? అవి తగ్గించే పనులు చేయొచ్చు కదా. మీరు అన్నట్టు మీరు అవినీతికి ఎన్నికలకి సంబంధం లేదు. అవినీతిని నిర్మూలించాలి అని అంటే ప్రభుత్వం దానికి సంసిద్ధతను ఉండాలి, ప్రభుత్వం ఆ రూపంలో నిర్ణయం చేయాలి. ఇది అందువల్ల మీరు బీజేపీ వారు ఏం చెప్పినా అది వాళ్ళ లోపల ఉన్నది మాత్రం రాష్ట్రాలకి అధికారాలు ఉండకూడదు. అసలు మన భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం. ఇప్పుడు రాష్ట్రాలు ఇక్కడే మీకు ఇంకోటి, అసలు రాష్ట్రాలు కలిసిన భారతదేశం తప్ప, అందుకే మనది యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ అంటారు. ఇండియా యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ అంటే రాష్ట్రాల సమైక్య. మరి రెండోది, ఇక్కడ మీకు అసలు వీళ్ళకి పూర్తి మెజారిటీ లేదు. ఇప్పుడు అసలు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని అంటే దగ్గర 18 రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ని 18ని సవరించాలి. 18ని సవరించాలి. అవి సవరించాలి అని అంటే, రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే 2/3 మెజారిటీ ఉండాలి. వీళ్ళకి అసలు మెజారిటీయే లేదు. బీజేపీకి మెజారిటీయే లేదు. అలాగే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ మీకు జమిలీ ఎన్నికల్ని అంగీకరించడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం మీకు తన ఒపీనియన్ ఏం చెప్పలే. అలాగే మీకు పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకలో జేడీఎస్ తన జమిలీ ఎన్నికల మీద కమిటీకి ఏం చెప్పలే. మరి అదే అంటే మీకు అసలు విషయం పక్కన పెట్టాం. ఇప్పుడు దీని మీద ఉన్నాయి 6 జాతీయ పార్టీలు ఉంటే 4 పార్టీలు వ్యతిరేకించాయి. అవును, ఎందుకు వ్యతిరేకించారు? కాంగ్రెస్, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, మిగతా పార్టీలన్నీ ఒకేసారి ఎలక్షన్స్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు? దీనికే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అణిచే పద్ధతుల్ని మేము అంగీకరించాం. ఎట్లా ప్రజాస్వామ్యాన్ని అణిచిపెట్టినట్టు? ఒకేసారి ఎన్నికలు పెడితే ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి వచ్చిన ఆటంకం ఏంటి? ఇప్పుడు మీకు చెప్పింది అదే కదా. నేను జమ్మూ కాశ్మీర్ 6 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవు. అదేంటది? ఇంకా మాట్లాడితే 2014 ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 2024 అది సుప్రీంకోర్టు జోక్యం తర్వాత. ఇప్పుడు మీరే చెప్పారు టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మీకు 4 ఏళ్లకే ప్రభుత్వం రద్దు చేయబట్టి ఎన్నికలు వచ్చాయి. మీకు తెలంగాణకి అయితే తెలంగాణ, ఆంధ్ర ఒకేసారి లోక్సభతో పాటు ఎన్నికలు జరగాలి. ఇప్పుడు తెలంగాణలో ఎందుకు నవంబర్లో, డిసెంబర్లో జరుగుతున్నాయి? ఎందుకనంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తన హక్కు తను నిర్ణయించుకుంది, రద్దు చేసుకుంది. మరి ఇప్పుడు అలా రద్దు చేసుకుంటే అవకాశం లేదు అని అంటే నా ప్రజాస్వామ్యం ఏంటి? అంటే రాష్ట్రానికి ఉన్న హక్కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కు లేదు, రాష్ట్ర శాసనసభలకు ఉన్న హక్కుని లేదు, వాళ్ళ ప్రజాస్వామిక హక్కుని తొలగించినట్టే కదా. అది మీకేం అధికారం ఉంది మన రాజ్యాంగం ప్రకారం? ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించమని ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు రద్దు చేసుకుంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళది తప్పని నిర్ణయిస్తే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోరు, ఆ పార్టీని ఎన్నుకోరు మీకు. కానీ అక్కడ బీఆర్ఎస్ మళ్ళీ ఎన్నుకున్నారు 2018లో. అందువల్ల మనం చూడవలసింది ప్రజాస్వామ్యం అంటే ఏంటి? నాకున్న హక్కుని హరిస్తుంది, రాష్ట్రాలకు ఉన్న హక్కు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ లో కూడా 2 రికమెండేషన్స్ ఇచ్చారు. ఒకటి, రాష్ట్రాలకి కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ లో చెయ్యాలి. రెండో ఫేజ్ లో అక్కడతో ఆగటం లేదు.
రెండో ఫేజ్ లో భారతదేశంలో ఉన్న మున్సిపాలిటీలన్నిటికీ, భారతదేశంలో ఉన్న పంచాయతీలన్నిటికీ లోకల్ బాడీలు అంటారు. ఈ రెండు కూడా దీనిలోనే ఈ ఎన్నికలైన 100 రోజుల లోపే చేయాలి, నిర్వహించాలని చెప్పి. ఎన్నికల ప్రక్రియ అంతా మొత్తం దేశం మొత్తం మీద 100 రోజుల్లో కంప్లీట్ కావాలి అది చెప్తుంది. సాధ్యమా? ఇక్కడే మళ్ళీ ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయని చెప్తున్నా. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంతవరకు పరిమితం ఉందంటే అంటే కేంద్రానికి ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది, రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహించే అధికారం ఉంది. కానీ లోకల్ బాడీలు అన్నది ఆయా రాష్ట్రాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు, అంటే రాష్ట్రాల ఎన్నికల సంఘం తీసుకోవాల్సింది. అంటే ఆ రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని హరించినట్టు కదా. మరి వాళ్ళ హక్కుల్ని హరించడం అన్నది అట్లా సమంజసం. రెండోది, అసలు భారతదేశంలో ఉన్న పంచాయతీలు కానీ భారతదేశంలో ఉన్న మున్సిపాలిటీలు కానీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించగలిగినంత పరిస్థితి ఉందా? రాష్ట్రాల హక్కులు వాటిని హరించడం ఒక భాగం. రెండోది ఇది ఒకేసారి. ఎందుకంటే ఒక మున్సిపాలిటీ ఉంటుంది, ఉండదు. ఒక పంచాయతీ ఉంటుంది, ఉండదు. ఒక జడ్పీ ఉంటుంది, ఉండదు. మధ్యలో ఒక జడ్పీ చైర్మన్ చనిపోవచ్చు, లేదు ఒక పార్టీ నుండి మారొచ్చు. సో ఇవన్నీ ఇది కూడా రెండో ఫేజ్ లో చేయాలని చెప్పినారు. నెక్స్ట్, రాజ్యాంగ సవరణలో ఇంకో కీలకమైంది. ఇప్పుడు అసలు రాష్ట్రాలకి ఉన్న హక్కుల్ని తొలగించాలి అని అంటే కేంద్రం లోక్సభలో రాజ్యసభలో కేంద్రం ఆమోదించిన వాటిని దాన్నే మనం రెండో రాజ్యాంగ సవరణ జరిగింది. రాష్ట్రాలకి కొన్ని హక్కులు వచ్చాయి ఎన్నికల్లో, ఆ ఎన్నికల నిర్వహణలో. వాటిని నిర్వహించడానికి చెయ్యాలి, ఇప్పుడు కలపాలి అని అంటే రాష్ట్రాలు కూడా వాటిని అంగీకారం తెలపాలి. మరి ఇన్ని రాష్ట్రాలు అంగీకారం తెలపవు. ఎందుకనంటే ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, ఇప్పుడు తమిళనాడులో అధికారంలో ఉంది డిఎంకే, వ్యతిరేకిస్తుంది. కేరళలో ఉన్నది అధికారంలో ఉన్నది లెఫ్ట్ ఫ్రంట్, వాళ్ళది వ్యతిరేకిస్తున్నారు. కర్ణాటక తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మరి రాష్ట్రాల అంగీకారం లేకుండా రాజ్యాంగ సవరణ కుదరదు. అంగీకరిస్తే రాజ్యాంగ సవరణ చేయొచ్చు వాటిని. రాష్ట్రాలు ఎన్ని అని లేదు, రాష్ట్రాలు అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళ హక్కు వదులుకోవాలి కదా. అందువల్ల ఏ రాష్ట్రం వ్యతిరేకించినా వ్యతిరేకత ఉన్నట్టే. అందువల్ల ఇందులో మెజారిటీ కాదు. సిపిఎం చాలా స్పష్టంగా చెప్పింది. స్పష్టంగా ఏమంది? మీకు ప్రజాస్వామిక హక్కులు, ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, బహుళత్వం దెబ్బతింటుంది, ఫెడరలిజం దెబ్బతింటుంది, అలాగే పార్లమెంటరీ డెమోక్రసీ దెబ్బతింటుంది, ఇవన్నీ చెప్పింది సిపిఎం. అందువల్ల ఆప్ చెప్పింది మీరు అధ్యక్ష తరహా పాలనలో తీసుకెళ్తారు, ఇట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అలాగే అనేక పార్టీలు. ఇప్పుడు అసలు మీకు ఇంకా మాట్లాడితే ఇక్కడ ఉన్న మన బీఆర్ఎస్ తటస్థంగా లేదు, అనుకూలం లేదు, వ్యతిరేకం లేదు. అసలు వాళ్ళు కమిటీకే ఏమీ చెప్పలేదు. అలాగే టీడీపీ కూడా చెప్పలేదు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, జేడీఎస్ చెప్పలేదు. ఇలాగ అనేక పెద్ద పార్టీలు, ఇవి ఎన్డీఏ పార్టీలేగా, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జేడీఎస్ మంత్రివర్గంలోనే ఉన్నారు కుమారస్వామి గారు. మరి వాళ్ళు కూడా చెప్పలే, కమిటీ ముందు హాజరవ్వలే, కమిటీకి వాళ్ళు ఏమి మేము అనుకూలం అని చెప్పలే, వ్యతిరేకం అని చెప్పలే. మరి అనుకూలం అని చెప్పలే, వ్యతిరేకం అని చెప్పలే. అందువల్ల ఇవన్నీ సమస్యలు. కానీ ఒక్కటి మీరు చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఇది మోడీ గారు తీసుకొచ్చింది. ముందు ఊహించుకున్నారు ఆయన, నేను మూడోసారి అధికారంలో 370 సీట్లతో అధికారంలోకి వస్తాను, అందువల్ల నేను ఇంకా ఏకఛత్రాధిపత్యంగా నేను అధ్యక్ష తరహా పాలనలోకి తీసుకెళ్దామన్న ఆలోచనతో ఇది తీసుకొచ్చింది ఈ కమిటీ. అందుకే మీకు ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే అపాయింట్ చేశారు, అప్పుడే రిపోర్ట్ తెప్పించుకున్నారు. మూడోది ఇప్పుడు వాళ్ళ అంచనాలు దెబ్బతిన్నాయి. కానీ ఎందుకు తీసుకొచ్చారు ఆయన ఇప్పుడు క్యాబినెట్? ఎందుకు అని అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. ధరలు తగ్గించమన్నది, ఇన్ఫ్లేషన్ కోరుకుంటుంది ప్రజలు. ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడానికి, ఇతర రాష్ట్రాల్లో ఓడిపోవడానికి అదే కారణం. అలాగే యువతకి ఉద్యోగ ఉపాధి లేదు, అందువలన ఆ కోపం. రైతులకి గిట్టుబాటు ధర లేదు, అలాగే విపరీతంగా ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ ఉంది, పరిశ్రమలు రావటం లేదు.
పరిశ్రమలు రావటం లేదు మోడీ ప్రభుత్వం. అవును. మోడీ గారి ప్రభుత్వంలో ఒకటి చెప్పొచ్చు, ఉమ్, మీకు బిలియనీర్లు పెరుగుతున్నారు ఉమ్, కానీ ప్రజలు పేదవాళ్ళు అవుతున్నారు. చదువుకున్న విద్యావంతులు నిరుద్యోగులుగా ఉంటున్నారు, ఉపాధి దొరకటం లేదు. ఉమ్, ఎందుకంటే మీరు తీసుకున్న స్కీములన్నీ అవే. ఓకే. అందువల్ల మీకు ఈ రూపంలో మీకు ఆయన ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యల్ని పక్కన పెట్టడానికి ఉమ్, ఇప్పుడు ఇది ఒక ఎత్తుగడగా తీసుకొచ్చింది తప్ప, ఉమ్, దీన్ని ఇప్పుడు ఏదో ఆయన ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లలేని శక్తి వాళ్ళకి లేదు అన్నది కూడా వాళ్ళకి తెలుసు. మీ ద్వారా నేను వీక్షకులకి చెప్తుంది ఒకటే, మనం ఇటువంటి ఇష్యూల్లోకి వెళ్లకుండా మనం మన రియల్ ఇష్యూస్, మనం రోజువారీ మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అది ధరలైనా, ద్రవ్యోల్బణమైనా, అసమానతలైనా, లేదు నిరుద్యోగమైనా, లేదు నాకు విద్య ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోవడం కానీ, లేదు ఆరోగ్యం నుండి ప్రభుత్వం ఖర్చు తగ్గించడం, బీమాలోకి మార్పించడం కానీ, ఇవన్నీ. సో వీటి మీద ప్రజలందరూ మనం చూడాలి తప్ప, వీటి మీద ప్రభుత్వం ముందుకొచ్చేటట్టు మనం ఆలోచన చెయ్యాలి. ఆ రూపంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు మనం పనిచేయాలన్నది నా అభిప్రాయం. ఒకవేళ మీరు అన్నట్లుగా ఇంప్లిమెంట్ కాకుండా ఆటంకాలు ఉంటే ఓకే, కానీ నిజంగానే అది ఆమోదం పొంది రాజ్యాంగ సవరణలన్నీ జరిగి లోక్సభలో రాజ్యసభలో మెజార్టీ వచ్చి ఇంప్లిమెంట్ అయితే ఎప్పుడు ఈ ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? అసలు అవ్వదు, ఫస్ట్ పాయింట్. ఉమ్, రెండోది అది అయితే 29 తర్వాత. ఓకే. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎన్నికలు లోక్సభకి అయిపోయి 5 ఏళ్ల పాటు ఉంటుంది. ఉమ్, మోడీ గారి ప్రభుత్వాన్ని రద్దు చేయవలసిన అవసరం లేదు ఓకే. 29. కానీ దానికి ముందు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేయాలి, ఉమ్, అదొకటి. అది అయిన తర్వాత 29. అసలు మహిళా బిల్లు ఎక్కడ పెట్టారండి? అందువల్ల ఆ చర్చల్లోకి వెళ్తే ఇంకా మనం ఇంకో ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న అంశం అయితే మాత్రం ఇది నా అభిప్రాయం, ఇది మోడీ గారు అమలు చేయడానికి తీసుకొచ్చింది కాదు, ఉమ్, ఆయన వేరే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అందువల్ల ఆ ఉద్దేశాలని మనం అసలు విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది నేను కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ రాజు గారు. జమిలీ ఎన్నికలు, ఒకేసారి ఎన్నికలు ఏదనుకున్నా కానీ వాటి మీద వివరంగా మా ప్రేక్షకులకు అందజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.